సో థ్యాంక్ యూ బాలా గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆయన చెప్పకుండా నాకు తెలిసేది కాదమ్మా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. మీరు చాలా సేవలు చేస్తున్నారు అండ్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ రియలీ గుడ్ అండి. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా నేత్రదానం చాలా గొప్పది. అది మనం ఇలా ఒక సహాయం అందించే అవకాశం మనకి ఇచ్చారు అండ్ మీరు చాలా మందికి చేశారు. సో మీకు కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఇంకోటి మనం వాళ్ళకి వన్స్ ఆ సర్జరీ అయిన తర్వాత వాళ్ళకి వీడియో బయట పెడతారమ్మా. అది చూసారనుకోండి ఈ ఫీల్ లైక్ తృప్తిగా ఉంటుంది బేసిక్గా. అవును, డెఫినెట్లీ. ఎందుకంటే ఒకళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అండ్ దాంతోపాటు ఎంతో కొంత మనకి మానసిక సంతృప్తి దొరుకుతుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ జాబ్ అండి. అండ్ మీరు ఇంకా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నారు. అంటే ఈ కోవిడ్ టైంలో కూడా మీరు చాలా చేశారు. సో మరి వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు చెప్తారా? రైట్. కోవిడ్ టైంలో ఆక్సిజన్ అవి ఇండియాకు పంపాలంటే దానికి ఇచ్చాను డొనేషన్స్. తర్వాత ఎవ్రీ నా బర్త్డేకి ఆటిజం కిడ్స్కి హృదయాలయం అని ఉంటుందమ్మా. సో నిడదవోలు దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నా ఎవ్రీ బర్త్డేకి బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, లంచ్, డిన్నర్ అమ్మా. అట్లా సో అలా ఎవ్రీ బర్త్డేకి, మా మ్యారేజ్ డేకి అలా చేస్తుంటానమ్మా. సో వాళ్ళకి బుక్స్ కానీ, ఆ రోజు ఏంటంటే ఎగ్, మధ్యాహ్నం నాన్ వెజ్, సో ఈవినింగ్ బిర్యానీ అలా పెడతాం అనమాట. వాళ్ళకి ఏం తెలియదు, ఆటిజం పిల్లలు ఎవరికి హ్యాపీ బర్త్డే కూడా చెప్తారో తెలీదు. వాళ్ళు పాట పాడుతూ ఉంటారమ్మా, హ్యాపీ బర్త్డే అని. సో ఆయన గణేష్ గారని మొన్న అట్లాంటాకు వస్తే నేను ఆయన కలిసి ఆయనకి నేను సన్మానం కూడా చేశానమ్మా. మీరు చాలా మంచి పని చేస్తున్నారు, కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్ అని చెప్పి. డెఫినెట్లీ అంటే ఎందుకంటే ఇప్పుడు మీలాంటి దాతలు ఉండడం వల్లే అక్కడ వాళ్ళు ధైర్యంగా అలాంటి సంస్థల్ని నడపగలుగుతున్నారు. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు పుష్ చేస్తూ ఉండాలి అండ్ మా అందరినీ సపోర్ట్ కూడా చేస్తూ ఉండాలి. సో కాసేపు సేవా కార్యక్రమాలు, సినిమాలు అన్నీ పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి కూడా వచ్చేద్దాము. సో మాధవి గారు అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? అంటే మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? మాది కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్ అండి. మా తమ్ముడు ద్వారా పరిచయం అండి. మాధవి వాళ్ళది యాక్చువల్గా హైదరాబాద్ అమ్మా. సో మాది నెల్లూరు. సో అలా పరిచయం అయ్యి నేను అప్పుడు బోస్టన్లో ఉండేవాడిని. సో అలా ఇంకంటే అరేంజ్డ్ కమ్ మేము ముందు మాట్లాడుకొని అలా అయింది. సో ఆ రోజుల్లోనే అరేంజ్డ్ కమ్ లవ్ అని అంటున్నారంటే అమ్మ మీరు చాలా ఒప్పుకోరు కదండి. సో అప్పట్లో లవ్ అంటే ఒప్పుకోరు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. సో నాకు తెలిసి మాధవి గారు ఇస్ వెరీ జోవియల్, షీ అండర్స్టాండ్స్ లాట్ మిమ్మల్ని. అందుకే మీరు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చారు. బట్ ఎప్పుడైనా మీకు మాధవి గారు మీ మీద కోప్పటి సన్నివేశాలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో సినిమాలు వెళ్తున్నారు అనేసి? అంటే నేనేంటమ్మా అప్పుడప్పుడు మర్చిపోతానమ్మా ఏమన్నా చెప్తాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత డిడ్ యూ బ్రింగ్ దట్ అంటే ఇటు చూస్తాను ఇంక స్టార్ట్ చేస్తుంది. నాకు 2 dogs ఉన్నాయి. ఒక డాగ్ని తీసుకునేది వాక్కి వెళ్ళిపోతా. వాక్ చేస్తూ ఉంది అనుకో 30 minutes 40 minutes పిలుస్తుంది, ఎక్కడ ఉన్నారా డిన్నర్ చేద్దురా అంటుంది. సో అఫ్ కోర్స్ అండి ఎప్పుడైనా ఒకరికొకరు ఇంకా దట్ ఇస్ ద లైఫ్ రైట్. సో